హాయ్ ఎవ్రీవన్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రిపరేషన్ కావాల్సింది మనం 1 కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ అయితే కరెక్ట్ సరిపోతుందండి మనకి. నేనైతే 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాను. వాష్ చేసుకొని దానికి కావాల్సిన మసాలాలన్నీ కలిపేస్తున్నానండి. గరం మసాలా కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. పసుపు, కారము, ధనియాల పౌడర్, గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా కానీ లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర వేసుకొని పెరుగు వేసుకొని ముక్కలంతా నానే విధంగా పెరుగు వేసుకోవాలండి. మంచిగా ఆ కంటెస్టెన్స్లో ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని డే బిఫోరే తెచ్చుకోండి చికెన్. వన్ డే బిఫోరే మనం చికెన్ని తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ డే మనం కావాల్సిన విధంగా బాస్మతి రైస్ తీసుకోవాలండి. చికెన్ బిర్యానీకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన వాటర్ నేను రైస్ ముందే నానబెట్టేశాను. రైస్ తగినంత వేసి దాంట్లో గరం మసాలాలన్నీ వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మనము జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ ఉంటే ఆయిల్, గీ ఉంటే గీ కూడా వేసుకోండి. దాన్ని బాగా మసలనియాలి వాటర్ని. తర్వాత ఈ రైస్ ఏదైతే అయితే మనము ఉడకనియాలి. మనము ఒక బాండి పెట్టుకున్న తర్వాత మనం బాండీలో ఫ్రైడ్ ఆనియన్ కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సైడ్లో కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఫ్రైడ్ ఆనియన్లో మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ అవన్నీ వేసేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని దాన్ని మసాలాలన్నీ కలిపే విధంగా ఈ విధంగా ఉడకాలండి. విధంగా ఉడికిన తర్వాత మనం దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా మసాలాలు ఉంటే వేసుకోండి. తర్వాత రైస్ మనకి 85% ఉడికింది కదా. సో ఇప్పుడు మనం రైస్ దాంట్లో వేసేయాలండి. మొత్తం రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత కస్తూరి మేతి పైనుంచి చల్లేసుకుంటున్నాను నేను. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ దాని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసినాక చల్లారిన పాలల్లో పసుపు వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అయితే బాగుందని చల్లార్చిన పాలల్లో పసుపు వేసుకొని సిల్వర్ ఫ్లోర్ కవర్ ఉంటుంది కదా, అది వేసి మూత పెట్టేసి దమ్కి పెట్టేసినాను. చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్. పీస్ చూసినాను ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.